తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు జరిగిన వేడుకల్లో అమ్మవారు ఎంతో సుందరంగా ప్రతి ఒక్క భక్తుని మనసును ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉన్నారు. భద్రకాళి ఆలయానికి గజమాలను అల్లించి రూపానికి తగ్గట్టుగా అలంకరించడంతో భక్తులకు గొప్ప ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి రూపాన్ని చూస్తూ భక్తులు మంత్రముగ్ధులై నిశ్చేష్టులై అవుతున్నారని, అమ్మవారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. శ్రీ 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 భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా అమ్మవారిని చూసి అలా నిశ్చేష్టులై అలాగే చూసి ఉండిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. అసలు అమ్మవారిని చూస్తుంటే మా కష్టాలు సుఖాలు సైతం మర్చిపోయి అమ్మవారిని అలాగే చూడాలనిపిస్తుంది అన్నట్టుగా అలాగే స్తంభించిపోతున్న పరిస్థితి. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు. ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మవారి కన్నా ఇక్కడ అమ్మవారు చాలా గొప్పగా మహిమాన్వితురాలిగా కనిపిస్తుంది అని చెప్పేసి భక్తులు క్యూ లైన్లలో అసలు కళ్ళట్లేని పరిస్థితి ఉంది. చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. ముందుకెళ్ళండి అంటే కూడా అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోతున్న పరిస్థితి. ఎందుకు అమ్మవారిని అంతగా తీక్షణంగా చూస్తున్నారు భక్తులు? అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అమ్మవారి దగ్గర ఉన్న మహిమ ఏంటి? ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోతున్నారు? భద్రకాళి శరణమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పగల్లిగా ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ప్రసిద్ధిగాంచింది. అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని చూస్తే కళ్ళు సరిపోవు, అంత అందంగా ముస్తాబు చేసి ఈ యొక్క నవరాత్రులు కూడా చాలా విశిష్టతగా అందరూ కూడా అమ్మవారిని చూడడానికి భక్తులకు ఎంతో మనోహరంగా అమ్మవారిని అందంగా తీర్చిదిద్దడంలో మన స్వాములు నిమగ్నమై ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పిలిస్తే పలికే తల్లిగా ఓరుగల్లు వాసులే కాదు దేశమంతటా కూడా భద్రకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు ఎంతో పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా క్యూ లైన్లలో కానీ వాటర్ సప్లై కానీ ఈ కొత్తగా ఏర్పడ్డ ధర్మకర్తలు అమ్మవారిని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవటం లేవు, అంత నయనార విందంగా ఉంది అని చెప్పి భక్తులంతా కూడా మంత్రముగ్ధులై చూస్తున్న పరిస్థితి. అసలు ఈ అలంకరణ ఎవరు చేస్తున్నారు ఏంటి ఒకసారి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సుధాకర్ రాయ్ గారు ఉన్నారు. ఈయన చేతుల మీదుగా ఈ అలంకరణ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఇంత గొప్పగా అలంకరణ చేసి ఆ భక్తులు వచ్చి లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అయ్యగారు నమస్తే. చెప్పండి అయ్యగారు, ఏంటి ఇంత గొప్పగా అలంకరణ చేస్తున్నారు? ఏంటి ఈ మీ కళ ఎక్కడి నుండి వచ్చింది? మరి పూలు ఎక్కడి నుండి తెస్తున్నారు? ఎన్ని పూలు పడుతున్నాయి? ఏం జరుగుతుంది మొత్తం మా భక్తులకి వివరించండి. భద్రకాళి శరణమ్మ అమ్మవారికి ప్రతినిత్యం అలంకరణకి మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విశేషంగా దాదాపుగా 300 నుంచి 400 కిలోల దాకా పూలను తెప్పిస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రత్యేకంగా అమ్మవారికి ప్రతిరోజు ఉండే అలంకరణల విధానాన్ని చూసుకొని దానికి ప్రకారంగా ఎన్ని అడుగుల దండలు పడతాయో అన్ని అడుగుల దండల కోసము ప్రత్యేకంగా తిరుపతి నుంచి కాళహస్తి నుంచి వీటి దండలను వాళ్ళే నైపుణ్యము శిక్షణ పొందిన వాళ్ళను మేము పిలిపించుకొని వారితో మాకు కావలసిన విధంగా ఈరోజు ఈ అలంకరణ ఉంటుంది కాబట్టి ఈరోజు మహిషాసురమర్దినికి కావలసిన పూలదండలు ఆ వర్ణము గల రంగు గల పూలను మేము పెట్టడానికి దానికి తగ్గ విధానంగా ఆ పూలను అల్లడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అన్నపూర్ణ అలంకారం ఉంది. అన్నపూర్ణకు కావలసినవి దాదాపుగా మనకు ఆ పూలదండలు ఒక్కొక్కటి 3 ఫీట్ల నుంచి దాదాపుగా 12 ఫీట్ల వరకు దండలు ఉంటాయి. ఆ దండలను ప్రత్యేకంగా శుచితో కూడిన నరపనార అంటే ఆ అరటి నారతో చేయబడ్డవి. దీన్ని ప్రత్యేకంగా మేము తిరుపతి నుంచి వాళ్ళని పిలిపించుకొని ఆ జనపనార శాస్త్రోక్తంలో దండను ఏ విధంగా అల్లాలి అనేది ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ప్రకారము ఆ దండల్ని జనపనారతో మేము ఆ దండలను అనేది అల్లించేస్తూ ఉంటాము. ప్రతినిత్యం రాత్రి మహాపూజ అయిపోయినాక ఉదయం ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు ద్వారము తెరిచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ముగించుకొని మళ్ళీ భక్తుల కోసమై 5 గంటల వరకు ద్వారం తీస్తాం.
వారికి దర్శనానికి ఏర్పాటు చేస్తూ ఉంటాం. చూసినాం అసలు ఎంత గొప్ప కళ అని చెప్పుకోవాలంటే ఈ అమ్మవారినే అలంకరించేంత అవకాశం దొరికిందంటే సుధాకర్ రాయ్ గారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ అమ్మవారి అలంకరణే ఈ భద్రకాళి అమ్మవారికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పేరొచ్చే విధంగా చేసిందని చెప్పవచ్చు. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, భద్రకాళి ఆలయం.